పక్షిరాజు ముఖం అన్నాడు. ఏ ముఖం? పక్షిరాజు అంటే ఉన్నత శిఖరాలలో ఉన్నతమైనటువంటి, అంటే పక్షిరాజు లక్షణాల గురించి చెప్పాలంటే బోలెడని లక్షణాలు ఉంటాయి. అది దూరమునున్నటువంటి తన ఆహారాన్ని కనుగొంటుందట. ఎంతో ఎత్తులో, కొన్ని వందల అడుగుల ఎత్తులో ఉన్న, వేల అడుగుల ఎత్తులో ఉన్న కింద దానికి కావలసినటువంటి ఆహారాన్ని కరెక్ట్గా గురిపెట్టి చూస్తుంది. అంటే దృష్టి ఎక్కువ దానికి. ఇంకా చెప్పనా, పక్షిరాజుకు ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏమిటంటే, అది భూమి మీద పడక మునిపే ఆ చినుకు, వర్షపు చినుకులు ఉంటాయి చూశారు, భూమి మీద పడి మురికవ్వక తోలికే అది ఆకాశమునకు ఎగిరి ఆ మేఘాలలో నుంచి పడుతున్నటువంటి ఆ వర్షపు చుక్కలని స్వచ్ఛమైనటువంటి ఆ నీళ్లను త్రాగేసిందట. అంటే ఏ చెత్త పడితే ఆ చెత్త ఎనదు. ఆధ్యాత్మికంగా మంచి ఆరోగ్యకరమైన బోధన మాత్రమే స్వీకరిస్తుంది. ఆత్మీయ శిఖరాలలో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు. ఆత్మీయ శిఖరాలలో ఉన్నటువంటి వ్యక్తులు వాక్యం బాగా ఎరిగినటువంటి వారు అన్నమాట. వాక్యం బాగా చదువుతున్నటువంటి వారు. ఇంకా చెప్పాలి అంటే ప్రార్థనలో దేవునితో సహవాసం చేసి ఆ పరలోకములో ఉన్న దేవునితో సహవాసం కలిగిన ఆత్మీయ శిఖరాలకెక్కినటువంటి వ్యక్తులతో సమానులు వీళ్ళు. వీళ్ళ ఆత్మీయ స్థితి ఉన్నత శిఖరాలలో ఉంటుంది. వీరి దగ్గర డబ్బు లేకపోవచ్చు, ఈ లోకములో సరైన ఆస్తిపాస్తులు లేకపోవచ్చు, కానీ ఈ లోకములో గొప్ప గొప్ప వారితో పరిచయాలు లేకపోవచ్చు, కానీ వీరి యొక్క ఆత్మీయ స్థితి ఎక్కడికి ఉంటుందంటే పరలోకములో ఉన్న దేవునితో వీరు సంబంధం కలిగి ఉంటారు. ఎప్పుడు అక్కడికి ఉంటుంది కనెక్షన్. వీరి సహవాసం అక్కడికి చూడడానికి మామూలుగానే ఉంటారు, పిచ్చోళ్ళలాగా ఉంటారు, వాళ్ళు వెర్రోళ్ళలాగానే ఉంటారు, పెద్ద బిల్డప్ ఏమి ఉండదో, మామూలుగానే ఉంటారు. కానీ వీళ్ళ యొక్క అనుభవాలు మాత్రం ఉన్నతంగా ఉంటాయి, ప్రభువుతో ఉంటాయి వీరి సహవాసాలు. యోహాను సువార్తది పక్షిరాజు స్తోత్రం చెప్పాలి. అందుకని యోహాను సువార్తలో మీరు చూస్తే మరియమ్మ వచ్చింది, మరియమ్మ కన్నింది, మరియమ్మ ద్వారా వచ్చాడని చెప్పడం. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దుండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆయన కృపా సత్య సంపూర్ణునిగా ఇక్కడికి వచ్చాడంటాడు. డైరెక్ట్ అంటే సృష్టికర్త అయిన దేవుడు రెక్కలు కట్టుకొని భూమి మీదకి వచ్చినట్టు వచ్చాడని అర్థం. అలా చెప్పాడు యోహాను. అర్థమవుతుందా? నేను చెప్పే మాటలు అర్థమవుతున్న ఇప్పుడు వారు చేతులు ఎత్తండి. పక్షిరాజు అంటే యోహాను సువార్తకి సాదృశ్యంగా ఉంటుంది.